చదువుల తల్లి సరస్వతి మాత కొలువైన బాసర క్షేత్రంలో అక్షరాభ్యాసాల వివాదం కొనసాగుతుంది. ఏట వసంత పంచమి రోజున అమ్మవారి ఆలయంలో భారీ సంఖ్యలో అక్షరాభ్యాసాలు జరుగుతాయి. మిగతా రోజుల్లోనూ ఈ కార్యక్రమం నిరాటకంగా కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కొందరు బాసరలో ప్రైవేట్ దుకాణాలు తెరిచారు. శాస్త్ర విరుద్ధంగా అక్షరాభ్యాసాలు చేయిస్తూ భక్తులను దోచుకుంటుండడం దుమారం రేగుతుంది. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం అక్షరాభ్యాసాలకు ప్రసిద్ధి. దేశంలోని ప్రఖ్యాత సరస్వతి ఆలయాలలో ఇది ఒక్కటి. ఈ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవి మూర్తుల వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. ఏటా వసంత పంచమి రోజున అమ్మవారి ఆలయంలో వేలాదిగా అక్షరాభ్యాసాలు జరుగుతాయి. వసంత పంచమి రోజున రాలేని వారు మిగతా రోజుల్లోనూ క్షేత్రానికి వచ్చి సరస్వతి పూజ చేయించుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో కొందరు శాస్త్ర విరుద్ధంగా అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు. శాస్త్రీయంగా వస్తున్న అక్షరాభ్యాస కార్యక్రమానికి భిన్నంగా నాలుకపై బీజాక్షరం రాస్తూ అమాయక భక్తులను దోపిడీ చేస్తున్నారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటే విద్యాబుద్ధులు కలుగుతాయని అపార నమ్మకం. తమ పిల్లలకు అమ్మవారి చెంత అక్షర స్వీకారం చేయిస్తే విజ్ఞావంతులవుతారని, మంచి భవిష్యత్తు ఉంటుందని భక్తుల విశ్వాసం. అయితే ఇప్పుడు ఆ అక్షరాభ్యాస వేడుకే వివాదంలో చిక్కుకుంది. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి చెంత అనాదిగా వస్తున్న ఆచారాన్ని కాదని కొందరు కొంత పోకడలకు వెళ్తుండడం వివాదానికి కారణమైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల నమ్మకాన్ని అవకాశంగా మలుచుకున్న కొందరు శాస్త్ర విరుద్ధంగా బాసర పుణ్యక్షేత్రంలో వ్యవహరిస్తుండడం కలకలం రేపుతోంది. బాసర్కు వచ్చిన పలువురు తల్లిదండ్రులు తమ చిన్నారులను బీజాక్షరం చేసే వారి దగ్గరికి తీసుకువెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆశ్రమ నిర్వాహకులను ప్రశ్నించగా సరైన సమాధానం రాలేదని బాసర సరస్వతీదేవి ఆలయ పూజారులు చెబుతున్నారు. ఆగమ శాస్త్రంతో పాటు పురాణాల్లోనూ ఇలాంటి విధానం ఎక్కడా లేదని, కాళిదాసుకు మాత్రమే అమ్మవారు నాలుకపై బీజాక్షరాలు రాశారని గుర్తు చేస్తున్నారు. ఈ కొత్త పోకడకు తెరతీసిన వారిపై మండిపడుతున్నారు. బాసర ఆలయ సంప్రదాయాన్ని భ్రష్టు పట్టిస్తున్న అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. నాలుకపై బీజాక్షరాలతో అక్షరాభ్యాసం చేయించే వాళ్లను నమ్మొద్దంటూ ఇప్పటికే ఆలయంలో పోస్టర్లు కూడా ఏర్పాటు చేశారు. పురాణాలు, శాస్త్రధర్మాల ప్రకారం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో మూడే ముఖ్యమైనవి. ఒకటి, అమ్మవారి అభిషేకం. అభిషేకం అనంతరం అమ్మవారి ముఖానికి అలంకరించిన పసుపు బండారి ప్రసాదంగా స్వీకరించడం. 2, పలకపై బియ్యం వేసి అక్షర శ్రీకారం జరపడం. భారతదేశంలోనే జ్ఞాన సరస్వతి కొలువైన 2వ పుణ్యక్షేత్రమైన బాసర సన్నిధిలో అక్షరాభ్యాస పూజ జరపడం ప్రత్యేకం. ఇక్కడ అక్షరాభ్యాస పూజ నిర్వహించిన వారు ఎంతో ప్రయోజకులై ఉన్నత స్థాయి చేరుకుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 3వది, ప్రతి మంగళవారం తేనెతో ముగురమ్మలకు అభిషేకం నిర్వహించి ఆ తేనెను ప్రసాదంగా భక్తులకు అందించడం. ఈ 3 మాత్రమే బాసర అమ్మవారి సరస్వతి క్షేత్ర ప్రత్యేకం. కానీ కొందరు ధనార్జనే ధ్యేయంగా బాసరలో వేద పాఠశాలను ఏర్పాటు చేసి మేం బీజాక్షరాలు రాస్తాం, దాంతో పిల్లల జీవితాల్లో బాగుపడతారని నమ్మబలుకుతూ నాలికపై గరికతో బీజాక్షరాలు రాస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. భక్తులకు బీజాక్షరాలు వేయడమనేది వేదాల్లో గాని ఆలయ పురాణాల్లో కాని లేదు. కాళీమాత కాళిదాసుకు మాత్రమే బీజాక్షరాలతో అక్షర జ్ఞానం ప్రసాదించింది. ఇలాంటి నియమాన్ని జ్ఞాన సరస్వతి నియమాల పేరుతో భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. దీన్ని గమనించిన పలువురు అర్చకులు, భక్తులు అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బాసరలోని వేద పాఠశాల నిర్వాహకులు బీజాక్షరాల తతంగం నిలిపివేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
గతంలోనూ వేద పాఠశాల పేరిట బాసరలో భక్తులను పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. ఎలాంటి అనుమతులు లేకుండా గోదావరి నది తీరంలో గంగాహారతి అంటూ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి గంగాహారతి నిర్వహించారు. బాసరలోని వేద పాఠశాలలో వేదం అభ్యసించే లోహిత్ అనే 13 ఏళ్ల విద్యార్థిపై గత నెలలో దాడి జరిగింది. 13 గంటల తర్వాత రోహిత్ను భైంస ఆసుపత్రికి మళ్లీ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. లోహిత్పై దాడి ఎవరు చేశారన్నది ఇప్పటివరకు ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ సంఘటన మరొక ముందే మరో విద్యార్థి మణికంఠ గోదావరి నది వద్ద గల గంగాహారతి వద్ద విద్యుత్ ప్రమాదంతో మృతి చెందాడు. ఈ ఘటన కూడా ప్రమాదవశత్తు జరిగిందా లేదా దీని వెనుక కూడా ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ 2 సంఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నెల రోజులు గడిచిపోయినా ఇటు పోలీసుల నుండి కానీ అటు వేద పాఠశాల నుండి కానీ ఎలాంటి స్పష్టత లేదు. బాసరలో జరుగుతున్న ఘటనలపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఈ 2 సంఘటనలపై స్పందించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేక చొరవ తీసుకుని దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో బీజాక్షరం అనేది ఎక్కడా లేదు కాబట్టి బీజాక్షరంని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిరసనల గురించి మీడియా కథనాలతో వేద పాఠశాల ఒక మెట్టు దిగి వచ్చినట్లు తెలుస్తోంది. వాదాలు లేకుండా బాసర వేద భారతి పీఠం సంచలన సమితి నూతన కమిటీని ఎన్నుకుంది. శ్రీ వేద భారతి పీఠం సంచలన సమితి అధ్యక్షులు శ్యాంసుందర్ మందాని అధ్యక్షతన వేద భారతి పీఠం స్వామీజీ ఆధ్వర్యంలో నూతన సంచలన కమిటీని ఎన్నుకున్నారు. అఖిల భారతీయ మందిరాల ప్రబంధక్ పరిషత్ అధ్యక్షులు, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు మూసాపేట రామరాజు సమక్షంలో ఈ కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ దామోదర్ రెడ్డి, అధ్యక్షులుగా శ్యాంసుందర్ మందాని, సెక్రటరీగా డాక్టర్ రామకృష్ణ గౌడ్, మరో 15 మంది సభ్యులతో మొత్తం 18 మందితో ఈ కమిటీని నియమించారు. అలాగే నిత్య గంగా హారతి కోసం 21 మందితో మరో కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ ఉద్దేశాన్ని కార్యదర్శి డాక్టర్ రామకృష్ణ గౌడ్ వెల్లడించారు. బీజాక్షర కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిందేనని తేల్చి చెప్పారు. బాసర అమ్మవారి ప్రతిష్టను కాపాడుకుంటూ ప్రతి ఒక్కరూ వేదం నేర్చుకోవాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలని నిర్ణయించామని చెప్పారు. అలాగే వేద పాఠశాలలో నెల రోజులలో జరిగిన 2 సంఘటనలపై పోలీసులు దర్యాప్తు పూర్తయ్యాక దోషులకు శిక్ష పడేలా చేస్తామన్నారు. అలాగే గాయాల పాలైన లోహిత్కు, మృతి చెందిన మణికంఠ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో వేద పాఠశాల అలాగే గోశాలను అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే గోదావరి నది వద్ద నిత్య గంగాహారతి కొనసాగుతుందన్నారు. బాసర అభివృద్ధి ధ్యేయంగా ఏర్పడిన నూతన కమిటీకి బాసర గ్రామస్తులు, భక్తులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ సహకరించాలని డాక్టర్ రామకృష్ణ గౌడ్ తెలిపారు.